ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను. అది మన బొరుగుల మిక్చర్ అండి. ఇది మరమరాలు అంటారు, లైట్ ఫుడ్ అండి. ఎంత తిన్నా కూడా లైట్గానే ఉంటుంది. మనకి చల్లగా వర్షం పడుతుంటే బయట ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు పిల్లలకి ఇటువంటి మిక్చర్ని 5 మినిట్స్లో చేసి ఇవ్వచ్చండి. దానికోసం కావాల్సిన పదార్థాలు మనం మరమరాలు, కొన్ని పల్లీలు, ఇవి మక్కటుకులు అంటామండి మా సైడు, మరి మీ సైడ్ ఏమంటారు. ఇవి మక్కటుకులు, కొన్ని ఉల్లిపాయలు, టమాటోలు, కరివేపాకు, సేవ్ అండి. సేవు, ఉప్పు, కారం మన టేస్ట్కి తగినట్టు. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మిక్సింగ్ బౌల్లో కారం, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం తక్కువనే వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేసాను అంతే. కొంచెం పించ్ ఆఫ్ షుగర్ అండి, పించ్ ఇంతే, చూడండి ఇంతే. కొంచెం షుగర్ వేయాలి, కొంచెం తీయ తాకుతుంది, బాగుంటుంది. కొంచెం పసుపు కలర్ కోసం. తర్వాత మన చాట్ మసాలా పౌడర్ అండి. ఇలా వేసి ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూకుడులో ఆయిల్ వేడి చేసుకోవాలండి. పల్లీలు తీసుకున్నాం కదా, అవి పల్లీలు వేపుకోవాలి. ఇలా వేపుకున్న పల్లీలను మనం స్ట్రైనర్లోకి తీసుకోవాలి. చూడండి, వేగిపోయినాయి మన పల్లీలు. తర్వాత మన మక్కటుకులు ఉన్నాయి కదండి, ఇవి తీసుకొని వీటిని కార్న్ఫ్లాక్స్ అంటారు, కానీ పాలల్లో వేసుకునే కార్న్ఫ్లాక్స్ వేరు, ఇవి వేరండి. వీటిని మక్కటుకులనే అంటారు మా సైడ్. ఇవి ఇలా వేపుకోవాలి. వీటిలో ఉట్టి ఉప్పు కారం వేపుకొని, ఉప్పు కారం వేసుకొని కూడా తింటాం, బాగుంటుంది. ఆయిల్ వేడిగా ఉంది కదా, చూడండి. ఇప్పుడు మన మరమరాలని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న మరమరాల్లోకి నేను చేతితో కలుపుతున్నాను, చూడండి. మొన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న టమాటోను ఆనియన్ వేస్తే వెంటనే తినేయాలండి. లేదు అని అంటే టమాటోను ఆనియన్ వేయకపోతే మనకు ఇవన్నీ కలిపి ఒక 1 వీక్ అయినా ఉంచుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం టమాటోను ఆనియన్ వేసాం కాబట్టి వెంటనే తినేసేవు. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండి. ఇవన్నీ ఈ మరమరాలకు పట్టేటట్టు కొంచెం ఇలా పిసికినట్టు కలపాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఇవి మక్కటుకులు, ఇవి. తర్వాత మన పల్లీలు వేసి ఇప్పుడు స్పూన్తో కలుపుతాయి. ఇది వితిన్ 5 మినిట్స్లో పిల్లలకు ఆకలి అవుతుందంటే చేసి పెట్టుకోవచ్చు. ఇంత తిన్నా తేలికగా ఉండే ఫుడ్ అండి ఇది. ఇందులో ఆయిల్ తక్కువ ఉంటుంది, చూడండి. తర్వాత మన సేవ్ అండి. ఇది మన సేవ్ అనేది ఆప్షన్, మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మనం వేపి పెట్టుకున్నాం కదండి కరివేపాకు, ఇది కూడా వేసేసుకొని మనము సర్వ్ చేసుకోవటమే. ఇలా ఈజీ అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, స్నాక్ ఐటెం లాగా తినొచ్చు, పిల్లలకు స్నాక్స్ బాక్స్ లాగా కూడా, బ్రేక్ లాగా కూడా పెట్టివ్వచ్చు. మీకు నా వంటలు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.